రోజు ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఏవేవో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. యుద్ధ వాతావరణం ఉంది, ఇదంతా ఉంది. సో అట్లాగే అక్కడ రెసెషన్ వచ్చింది, ఇక్కడ రెసెషన్ వచ్చి అట్లాగే ధనం పరంగా కూడా మనం ఎలా స్టేబుల్గా ఉండాలి, ప్రపంచంలో ఎలాంటి సిచ్యువేషన్స్ జరిగినా మనం ఎలా స్టేబుల్గా ఉండాలి, మనం ఎలా ధైర్యంగా ఉండాలి, ఎట్లా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి, ఇలాంటి మాటలు మాట్లాడుతూ జనం అందరూ కూడా ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయంలో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇవాళ ఇట్లాంటి సందర్భంలో కూడా మనం ఎలా ధైర్యంగా ఉండాలి, ఇవన్నీ కూడా మనం ఏకం మూమెంట్ ద్వారా మనం ఇవన్నీ కూడా తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా చర్చించుకుంటాము. సో ఇలాంటి మంచి కార్యక్రమాల్ని, ఇలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ని, ఇలాంటి పాజిటివ్ థాట్స్ లోకమంతటికి, ప్రపంచమంతటికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం స్టార్ట్ అయిందే ఈ ఏకం మూమెంట్, వన్నెస్ మూమెంట్. మొదటిగా ఏకం మూమెంట్ అంటే ఏంటి? ఇప్పుడు మనందరము కూడా, అంటే మన మనుషులందరము కూడా యాక్చువల్గా వేరు వేరు ప్రాంతాల నుంచి వేరు వేరు పేర్లతోటి వేరు వేరు విధాలుగా మన జీవన విధానం సాగుతూ ఉంది. వేరే 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 అంటే రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ మన జీవనాన్ని మనం సాగిస్తూ ఉన్నాం. అట్లాగే జంతువులు, పక్షులు, చెట్లు, కొండలు, నీరు, గంగాజలము, సముద్రాలు అన్నీ కూడా వేరువేరుగా ఉన్నాయి. కానీ ఇవన్నీ మనుషులు, జంతువులు, సర్వజీవరాశులు వేరువేరుగా ఉన్నా కూడా మనందరము కూడా ఒకళ్ళతో ఒకళ్ళం కనెక్ట్ అయి ఉన్నాము. ఇదే సత్యం. అది ఎలాగో మనం ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం గాలి పీలుస్తున్నాము. గాలి ఎలా పీలుస్తున్నాము? మనం ఆక్సిజన్ని పీలుస్తూ ఉన్నాం. ఆక్సిజన్ మనకి చెట్ల ద్వారా వస్తుంది. అట్లాగే చెట్లు కావచ్చు, మనము కావచ్చు, దేని మీద మనం స్థిరమై ఉన్నాము, దేని మీద నిలబడి ఉన్నాము? భూమి మీద నిలబడి ఉన్నాము. సో ఈ విధంగా కనుక మనం చూసుకున్నట్లయితే పంచభూతములు అన్నీ కూడా, అగ్ని అన్నీ కూడా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయి. అంటే దీన్నే మనం వన్నెస్ అని అనుకోవచ్చు. అట్లాగే చరాచర జగత్తంతా నిండి ఉన్నటువంటి అన్నీ కూడా ఒకే శక్తి చేత ఇప్పటికీ కూడా కనెక్ట్ అయ్యే ఉన్నాయి. దీన్ని మనం వన్నెస్ కాన్షియస్నెస్తో అందరము కనెక్ట్ అయి ఉండడమే ఏకం మూమెంట్ అన్న విషయం మనకి స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు ఈ విషయం తెలుసుకొని మనం ఏం చేస్తాము అనేదే కదా మీ ప్రశ్న. ఇప్పుడు ఏకం మూమెంట్లో మన అందరము భాగమై ఉన్నామని తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, మనకి ప్రతి దాని పట్ల పరస్పర సంబంధమైన, పరస్పరంగా ప్రేమ అనేది ఉండాలి. అట్లాగే ఇవాళ మన కర్తవ్యం ఏంటి? భూమిని చాలా చక్కగా, అందంగా, శాంతితో మనం అందరం ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. మనం ఏం చేయాలి? మన భూమి, మన యొక్క ఎనర్జీస్ని, మనం చేసేటువంటి కార్యక్రమాలని అన్నీ కూడా బ్యాలెన్స్డ్ వేలో మనం నడుపుకున్నట్లయితే సకాలంలో వర్షాలు పడ్డము, కాలము సరైన దిశలో వెళ్ళడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మన బాధ్యత ఏంటి? రెండవది, మళ్ళీ మనం ఒకళ్ళతో ఒకళ్ళం సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం, అట్లాగే మనకు ఉన్నటువంటి వనరులన్నిటినీ కూడా మనం ప్రేమతో ఒకటిగా మనం వాటన్నిటితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండడం కోసం ఈరోజు మనం ఏకం మూమెంట్ని స్టార్ట్ చేసుకున్నాం. ఏకం మూమెంట్లో ఈ విషయాలన్నిటినీ చాలా పెద్ద ఎత్తున మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనేది మన యొక్క ఆలోచన.